హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతేనే నా వీడియోలన్నీ మీకు వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే నేను క్రియేట్ చేసిన యానిమే స్టోరీ. మీకు అది నచ్చితే కింద కామెంట్లో నచ్చిందని చెప్పండి. సర్వీ స్టార్ట్. ఎపిసోడ్ 1లో మీకు ఈ ఎపిసోడ్ 1 విన్నాక మీకు ఏదైనా థాట్ వస్తుంది కదా, ఈ యానిమేకి ఇలా నేమ్ పెట్టాలని. అలా ఏదైనా నేమ్ పెట్టాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు తెలపండి. అలాగే హీరో నేమ్ కూడా. ఇక ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసేద్దామా. ఎపిసోడ్ స్టార్టింగ్లో మన హీరో నిద్రపోతూ ఉంటాడు. తనకి కలలో ఎవరో తన వైపు చూసి నవ్వడం తనకి కనిపిస్తుంది. వెంటనే మన హీరో డ్రీమ్ నుంచి బయటికి లభిస్తాడు. ఇంతకీ మన హీరో వాళ్ళ అమ్మ హై స్కూల్లో ఫిజిక్స్ టీచర్. ఇంతసేపు పడుకున్నామంటే లెగ్గు, గమ్మునే లెగ్గు అని వాళ్ళ అమ్మ గట్టిగా అరుస్తుంది. అప్పుడే మన హీరో బ్రష్ చేసి రెడీ అయ్యి వాళ్ళ టిఫిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తూ వాళ్ళ అమ్మని ఇలా అడుగుతాడు. మామ్, నీకు పవర్స్ మీద ఏమైనా ఒపీనియన్ ఉందా? ఆ పవర్స్ మంచిగా చెడ్డయ్యా నీకేమైనా తెలుసా అని హీరో అడుగుతాడు. వెంటనే వాళ్ళమ్మ టిఫిన్ చేస్తున్న ప్లేట్ని బయటికి విసిరి గట్టిగా అరుస్తూ స్కూల్కి లేట్ అయింది, వెళ్ళు అని అరుస్తుంది. వెంటనే హీరో స్కూల్కి వెళ్తాడు. వాళ్ళ మామ్ కాసేపు కుర్చీలో కూర్చొని తన పాస్ట్లో జరిగిపోయినది ఒకటి గుర్తుకొస్తుంది. ఆ పాస్ట్లో ఎలా ఉంటుంది, తన కొడుకు వైపు ఎవరో చూసి నవ్వుతున్నట్టు తనకు కూడా ఒకసారి జ్ఞాపకం. అలా కాసేపు ఆలోచించి తన కూడా స్కూల్కి వెళ్తుంది. మన హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి, నేను చెప్పినట్టు ఒక గ్యాడ్జెట్ దొరికింది అని అన్నాడు. వీళ్ళిద్దరూ అలా రోడ్డు మీద షో తీసుకుంటూ వెళ్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఇలా చెప్పాడు. వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ దానిలో పవర్స్ కూడా ఉన్నాయి. మన ప్రపంచంలో 12 మంది పవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, దానిలో ఒకరు తనలో ఉన్న పవర్ దీంట్లో సగాని కంటే తక్కువ కొంచెం దీంట్లో అడ్జస్ట్ చేశారు. ఇప్పుడు ఆ గ్యాడ్జెట్ ఎక్కడ ఉంది అని హీరో అంటాడు. అది ఉన్నా కానీ నువ్వు కంటూ చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నాడు. ఇంతకీ గ్యాడ్జెట్ పవర్ ఏంటి అని హీరోడు. ఆ గ్యాడ్జెట్ కానీ మన కాళ్ళకి పెట్టుకుంటే మన స్పీడ్ 10% ఇంక్రీజ్ అవుతుంది. 10%? మరి అలాంటప్పుడు ఆ గ్యాడ్జెట్ ఎందుకు మనకి? 10% అయినా దొరకడం ఎక్కువ నీకు, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని హీరో ఫ్రెండ్ అంటాడు. చూడు, ఎప్పటికప్పుడు నేను పెద్ద పవర్ ఉన్న స్థాయికి వెళ్తాను, అప్పుడు చూడు అని హీరో అంటాడు. అప్పుడు తన ఫ్రెండ్, పవర్స్ ఉండడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ప్రజలు తన మీద తాను డిపెండ్ అవ్వకుండా పవర్స్ ఉన్న మీద డిపెండ్ అవుతున్నాడు. తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. తన సెల్ఫ్ డిఫెన్స్ అన్ని ఏదైనా ప్రమాదం వస్తే పవర్ ఉన్న వాళ్ళు పిలుస్తారు. ఇక తనకంటూ తన సెల్ఫ్ డిఫెన్స్ తనను తాను కాపాడుకునే స్థితికి దిగజారుతున్నాడు. ఈ పవర్స్ ఉండడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని హీరో ఫ్రెండ్ అంటాడు. అప్పుడు హీరో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ స్కూల్కి వెళ్దాం పద, లేట్ అవుతుంది అని అంటాడు. అని ఇద్దరు స్కూల్కి పరిగెత్తుకుంటూ వెళ్తారు. దీనితో నా ఎపిసోడ్ కంప్లీట్. అసలు ఏం జరిగింది? హీరో వాళ్ళ అమ్మ పవర్స్ అన్నప్పుడు ఎందుకంత రీజ్ అయింది? హీరో ఎందుకు తన ఫ్రెండ్ని ఎందుకు ఇలాంటి గ్యాడ్జెట్లు ఎందుకమన్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ఖచ్చితంగా చూడాల్సిందే. వీలైనంత త్వరగా ఎపిసోడ్ 2 కూడా రిలీజ్ చేసేస్తాను. మీకు ఇష్టం వచ్చిన యానిమే ఉంటే దాన్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు చెప్పడం మర్చిపోయా, నేను ప్రతి పెట్టే వీడియోలో ఇలా బ్రేక్ స్క్రీన్ ఉంటుంది. దీనితో నేను చెప్పే కదా మీ ఇమాజిన్ చేసుకుంటే మీ ఇమాజినరీ శక్తి పెరిగి మీ బ్రెయిన్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను మీ నాని అని తెలుగు.